చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మరొకసారి చదువుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం మరియు 17వ వచనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం 17వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావన్ను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. చదువుకునే వాక్యం యొక్క వివరణ కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీ మహా దయగల పదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నాయనా ప్రభు, ఆదామును మీరు సృష్టించి జీవింపజేసిన విధానాన్ని ధ్యానిస్తుండగా మీ కృప తోడుగా దయచేయండి. మా ప్రార్థనలు సరిపోవునైనా, నా ప్రార్థన అయితే సరిపోదు ప్రభు. నా ప్రార్థన మీరు ఆలకిస్తారని కాదు, ప్రార్థించకుండా ఉండలేక ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకంటే పాపులు మనం ఆలకింపనని సెలవిచ్చారు ప్రభు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారని సెలవిస్తున్నారు తండ్రి. అయ్యా, మీ మహాభక్తులు సైతం వారి యొక్క అపరాధాలని, వారి పితరుల అపరాధాలని ఒప్పుకుంటూ హృదయాలు బాదుకుంటున్నారు ప్రభు. దేవా, వాళ్ళందరూ పాప గ్రహింపు కలిగి జీవించారు కనుక పరిశుద్ధ లేఖనాల్లో చోటు చేసుకున్నారు. నాయన దయతో మమ్మను క్షమించండి. వాక్య దినములు మీ కృప అనుగ్రహిస్తారని నమ్ముచు యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేసే ముందు ఉజ్జీవకీర్తన నుండి ఒక్క పాట కొంత భాగాన్ని పాడుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. 201వ పాట. హృదయమన్నెడు తలుపు నోద యేసునాదుండు, హృదయమన్నెడు తలుపు నోద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, నా తాడెంతో దయచే పిలచుచున్నాడి ఇప్పుడు మిమ్ములను, నా తాడెంతో దయచే పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను, హృదయమన్నెడు తలుపు నోద యేసునాదుండు, హృదయమన్నెడు తలుపు నోద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సోదరి సోదరులారా, దేవుని మహాదయని బట్టి మనం ఈ సమయంలోనికి ప్రవేశించాం. దేవుడు మానవుని సృష్టించడానికి ముందు మానవునికి కావలసిన ప్రతి దానిని సృష్టించి తర్వాత మానవుని సృష్టించాడు అనే విషయాన్ని చూసుకున్నాం. అంతేకాదు, ఆ మానవుని సృష్టించిన దేవుడు ఆ మానవునితో స్నేహం చేస్తూ వచ్చారు. అది ఒక గొప్ప విషయం. ఆ మానవునితో స్నేహం చేస్తూ వచ్చారు. చూడండి, మొదటి మనుషుడు ఆదాం చాలా శ్రేష్టమైన జన్మను కలిగి ఉన్నాడు. చాలా శ్రేష్టమైన జన్మ ఆదాముది. కారణం ఏమిటంటే, ఆదాముని దేవుడే తన చేతులతో ప్రియమార నిర్మించాడు.
నేల నుండి మట్టిని తీసి ఆదామును సృష్టించిన విధానం దేవుని చేతులతో చేయబడిన మనుషుడు ఆదాము. ఒక పురుషుడికి స్త్రీకి కలిగిన మనుషుడు కాడు. ఒక పురుషుడికి స్త్రీకి కలిగిన మనుషుడు కాడు. దేవునిచే సృజించబడిన మనుషుడు. దేవునిచే సృజించబడిన మనుషుడైన ఆదాము తన జీవితాన్ని ఎలా కొనసాగించుకున్నాడు అనేది ధ్యానం చేద్దాం. ఆదామును సృష్టించిన దేవుడు ఆదాముని ఎక్కడ నిర్లక్ష్యపరచలేదు. ఆదామునికి సమస్త సృష్టి మీద అధికారాన్ని ఇచ్చాడు. ఆదాము ఈ సృష్టి అంతా నీ అధికారానికి లోబడుద్ది. ఈ జంతువులు, పశువులు, పక్షులు, నీటి ప్రాణులు నీ అధికారానికి లోబడతాయి. ఆ రోజుల్లో బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే ఆదాము జంతువులతో, క్రూర మృగాలతో స్నేహం చేసేది. అవును ప్రియ సోదరి సోదరులారా, అప్పటి పరిస్థితి ఎలా ఉండేదని మనం చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. 11వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు చదువుకుందాం. తోడేలు గొర్రెపిల్ల వద్ద వాసం చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొను, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడిచి పిల్ల నాగుపాము పొట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పొట్టు మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. అలాగే 9 వచనం కూడా చదవండి. నా పరిశుద్ధ పర్వతం అందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశం చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చి జ్ఞానంతో నిండి ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయరు. తోడేలు గొర్రెపిల్ల కలిసి జీవిస్తాయి. జీవించే ఆదాం ప్రారంభ కాలంలో, దేవుడు సృష్టించిన ప్రారంభ కాలంలో తోడేలు గొర్రెపిల్ల కలిసి జీవించాయి. ఒకటి దానికి ఒకటి హాని చేసుకోలేదు. హాని చేసుకునే ఉద్దేశాలు వాటికి లేవు. ఎంత గొప్ప విషయం! చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. ఇప్పుడు ఏం చేస్తుంది? చిరుతపులి మేకపిల్లను చూస్తే తరిమి కొడుతుంది. ఓ రంగా చెప్పాలంటే చిరుతపులిని చూసిన మేక చిన్న గుండె ఆగిపోతుంది. చూసారా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయి. దేవుడు సమస్త సృష్టిని ఆదాము చేతికి అప్పగించాడు. జంతువులు, పశువులు, పక్షులు, నీటి ప్రాణులు ఆదాముతో కలిసి జీవనాన్ని చేస్తున్నాయి. ఎంత గొప్ప విషయం! దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఎంత గొప్ప విషయం అండి! దూడంట, కొదమ సింహం అంట, పెంచబడిన కోడి అంట. కొదమ సింహానికి ఇవి కనపడితే ఉంటుంది ఈ రోజుల్లో, కానీ ఆ రోజుల్లో దూడయు కొదమ సింహము పెంచబడిన కోడె కూడుకొనగా బాలుడు తోలుతాడంటండి. ఓ ఎంత గొప్ప విషయం అండి! దయతో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయి. అలాంటి సృష్టిని దేవుడు ఆదాము చేతికి అప్పగించారు. అలాంటి సృష్టిని దేవుడు ఆదాము చేతికి అప్పగించారు. ఆదాము ఏం చేశారు? ఆదాము ఏం చేశాడు? సృష్టిని చిందరవందర చేసేసాడు. ఆదాము సృష్టిని చిందరవందర చేసేసాడు. ఎంత బాధాకరమైన విషయం అండి! ప్రియ సోదరి సోదరుడా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయి. నువ్వంటావు ఏమంటావంటే ఆదాము కాలంలోనే నేనున్నట్టయితే, ఒకవేళ నేనంటాను మీకంటే ఎక్కువగా, ఆదాము కాలంలోనే నేనున్నట్టయితే ఆ పని చేస్తుండేవాడిని కాదు, సృష్టిని చెడగొట్టేవాడిని కాదు.
కోడియు, బాలుడు, కొదమసింహము, దూడ కలిసి బ్రతికటానికి ఇంకా సహకరించేవాడిని అని చెప్తాను. రే సోదరి సోదరా, మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, నేను ఎన్ని గంటలైనా ప్రసంగం చేయొచ్చు, ఎన్ని గంటలైనా దేవుని వాక్యం నేను బోధించవచ్చు, కానీ వాక్యానుసారమైన జీవితం నాలో కానీ నా కుటుంబంలో కానీ ఉందా? దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించి. బాలుడు ఏం చేస్తాడు? మిడినాగు పుట్ట మీద పాలు విడిచి చిన్నపిల్ల తన చెయ్యి చాచును. పాలు విడిచిన చిన్నపిల్ల మిడినాగు పుట్ట మీద చెయ్యి చాచును అంటే ఏం చేస్తుంది? మిడినాగు ఏం చేయదు. ఈ చిన్నపిల్లని మిడినాగు ఏం చేయదు అంటే మిడినా దగ్గర చిన్నపిల్ల ఉంటుంది, చిన్నపిల్ల మిడినాగుతో ఆడుకుంటుంది. జరుగుతుందా? జరుగుతుందా? పసిపిల్ల మాదిరిగా నీ ఇంట్లోకి వచ్చిన కోడలు నీతో కలిసి బ్రతకగలుగుతుందా? నీతో కలిసి నెమ్మది అనుభవించగలుగుతుందా? నీతో కలిసి సంతోషాన్ని అనుభవించగలుగుతుందా? నీవు నీ కోడలు కలిసి కూర్చుని ఒకే పళ్ళెంలో భోంచేయగలిగిన స్థితి నీ కుటుంబంలో ఉందా? ప్రియ సోదరి సోదరులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించి. భూమి గతించిన, ఆకాశం గతించిన, దైవ లేఖనమే మాత్రము గతించదు. ఏం చేస్తున్నారు? ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. ఏం చేస్తుంది సింహం? తగ్గించుకుని జీవిస్తుంది, తగ్గించుకుని జీవిస్తుంది. మిడినాగు ఏం చేస్తుంది? పసిపిల్లను ప్రేమిస్తుంది. కొదమ సింహం ఏం చేస్తుంది? బాలుడు మాట వింటుంది. ప్రియ సోదరి సోదరులారా, అత్తాకోళ్ళ కలిసి ఒక కుటుంబంలో సుఖవంతమైన జీవితం జీవించలేని ఈ స్థితిని దేవుడు ఆశించలేదు. దేవుడు ఆశించిన స్థితి ఏది? మిడినాగు పుట్ట మీద పసిపిల్ల ఆడుకోవటం ఆశించాడు ఆయన. కొదమ సింహాన్ని బాలుడు తోలటం ఆశించాడు ఆయన. సింహము ఎద్దులాగా గడ్డి తినటం ఆశించాడు ఆయన. దాని కుటుంబంలో ఉందా? నా కుటుంబంలో, నా కుటుంబంలో ఆ స్థితి ఉందా? నా భార్య, నా తల్లి కలిసి ఒక మాట ప్రకారంగా జీవించగలుగుతున్నారా? చక్కగా వాళ్ళిద్దరు కలిసి కూర్చుని ఒక పళ్ళెంలో ఆహారాన్ని పెట్టుకుని భోంచేయగలుగుతున్నారా? ప్రియ సోదరి సోదరుడా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పశువుల కొట్టంలో ఒకే గాడిలో వేయబడిన మేతని కొన్ని పశువులు కలిసి మేస్తున్నాయి. పళ్ళెంలో ఆహార పదార్థాన్ని కలిపి అక్కడ పడేస్తే కొన్ని కోళ్ళు కలిసి మేస్తున్నాయి. సోదరుడా, తల్లి, దేవుడు ఆశించిన రాజ్యం నీ ఇంట్లో మొదలవగలదా? ఆదాముకు అప్పగించిన రాజ్యాన్ని నువ్వు చూపించగలవా? ప్రియ సోదరి సోదరుడా, అత్తకి కోడలికి పడదు, తోడుకోళ్ళకి పడదు, ఆడబిడ్డకి వదిలికి పడదు, తమ్ముడికి అన్నకి పడదు, అక్కకి చెల్లికి పడదు. ఏమిటి ఈ జీవితాలు? ఇదా దేవుడు సృష్టించిన సృష్టి? ఇదా దేవుడు ఆశించిన సృష్టి? దేవుడు కోరుకున్నది ఇదేనా? ఉందా? ఉందా? ఉందా ప్రియ సోదరి సోదరుడా? ఉందా? దేవుడు ఆశించిన స్థితి కేవలం నీ కుటుంబంలో నుంచైనా ప్రారంభించగలవా? వాడు అలాగే చెప్తాడండి, వాడి మాటలు అట్లాగే ఉంటాయండి. అదేనా? అదేనా? ప్రియ సోదరి సోదరుడా, అదేనా? ఎంత బాధాకరమైన విషయమో తెలుసా ఇది? ఎంత బాధాకరమైన విషయమో తెలుసా? ఎలా ఉంది కుటుంబం? కుటుంబం ఎలా ఉంది? నేను ఒక చోట కూటానికి వెళ్ళాను. ఓ పాస్టర్ గారు నన్ను పిలిచారు, వెళ్ళాను. ఆ పాస్టర్ గారు ఆయన బయటికి వెళ్ళారు, మేము విశ్రాంతి తీసుకుంటున్నాం. ఆ పాస్టర్ గారి తల్లి నా దగ్గరకు వచ్చింది. వచ్చాయా, ఓసారి ఇటు వస్తారా అంది. వెళ్ళాను. చాలా పెద్దమ్మ. ఏంటమ్మ పిలుస్తుంది అని వెళ్ళాను. ఆమె ఏం చేసిందంటే కొంచెం దూరంగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి నాతో మాట్లాడుతుంది. అయ్యా,
వాళ్ళు నన్ను చూడదయ్యా, అదేనయ్యా పాస్టమ్మ గారు, నన్ను చూడదయ్యా, అసలు చూడదయ్యా. ప్రియ సోదరి సోదరుడా, చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆమె పాట పాడింది. ఏమని పాడిందంటే, తల్లిదండ్రులకు కూడు పెట్టని తనయులుండే దిక్కడా, తల్లిదండ్రులకు కూడు పెట్టని తనయులుండే దిక్కడా, మడ్డి కత్తితోటి మదన చేసేది అక్కడ. అసలు ఆ పాట ఎంత గట్టిగా, ఎంత బాధతో, ఎంత ఉక్రోషంతో పడిందో తెలుసా. అంటే దేవుడు ఆశించిన స్థితి ఆ కుటుంబంలో లేదు, ఆ కుటుంబంలో లేదు. ఉందా? నీ కొరకు నువ్వు బ్రతకడానికే అయితే, మన కొరకే మనం బ్రతకడమే దేవుని చిత్తం అయితే, మన కొరకే మనం బ్రతికి మనుషులను అభివృద్ధి పరచడం దేవుని చిత్తం అయితే, ఈ కుటుంబ వ్యవస్థతో పని లేదు, కుటుంబాలు ఏర్పడవలసిన పని లేదు. దయతో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయి. ఒక మనిషి పుట్టిన తర్వాత ఆ మనిషి తనకు తానుగా లేచి నడిచి ఆహారం దొరికిన పిచ్చాకులైనా తినడానికి 2 సంవత్సరాలు కావాలి. ఆ 2 సంవత్సరాలు ఒకరు పరిచర్య చేయాలి, ఒకరు ఆదరించాలి, వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చాలి. ప్రియ సోదరి సోదరుడా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయి. అదే జంతువులకు పుట్టే పిల్లలు, పశువులకు పుట్టే పిల్లలు నిమిషాల మీద లేచిపోయే పిల్లలు ఉన్నాయి, క్షణాల మీద లేచిపోయే పిల్లలు ఉన్నాయి. జంతువుల పిల్లల క్షణాల మీద లేచిపోయి పరుగులెత్తుతూ చెంగునై పరుగులెత్తుతూ తల్లి దగ్గరకు వచ్చి ఆ తల్లి యొక్క స్థానపాన్యాన్ని చేసే జంతువుల పిల్లలు ఉన్నాయి. కానీ మానవుల పిల్లలు అలా లేరే. ఎందుకని లేరు? కుటుంబ వ్యవస్థ కొరకు. అంటే ఎందుకు కారణం ఏంటి? మానవుడు మానవుడిని ప్రేమించాలి, మానవుడు మానవుడికి పరిచర్య చేయాలి, మానవుడు మానవుడిని ఆదుకోవాలి, మానవుడు మానవుడితో కలిసి జీవించాలి. పక్షుల పిల్లలు అవి ఎంతకాలం పోషించబడతాయి? ఎంతకాలం? ఈ సోదరి సోదరులారా, కొన్ని రోజుల్లో పక్షి పిల్లలు శక్తిని సంపాదించుకొని అవి ఎగిరి వెళ్ళిపోయే ఆహారాన్ని అవే తెచ్చుకుంటాయి. చేప పిల్లలు ఆ మాత్రం కూడా అవకాశం లేదు. చేప జనని విడిచిన తరువాత ఆ యొక్క నీటిలో అది పిల్లలు చేసిన తరువాత ప్రతి చేప పిల్ల కన్ను తెరిసిన కాడ నుంచి ఏదటం ప్రారంభిస్తుంది. నీకు సృష్టి అర్థమవుతుందా? సృష్టి అర్థమవుతుందా? మరి మానవుడికి ఎందుకని పిల్లలు పుట్టగానే లేచి నడవట్లేదు, పరిగెత్తట్లేదు, వారి ఆహారాన్ని వారు సంపాదించుకోవట్లేదు? కారణం ఏంటంటే దేవుడికి అవసరమైన మనస్సు కుటుంబంలో నుంచే బయటకు వస్తుంది. దేవుడికి అవసరమైన మనస్సు కుటుంబంలో నుంచే బయటకు వస్తుంది. ఎందుకంటే మానవులు ఆత్మలు ఉన్నాయి కనుక ఆ మానవులు కలిసి బ్రతకడం ఇష్టపడితే, ఆ మానవులు లోబడి జీవించడం నేర్చుకుంటే, ఆ మానవుడు ప్రతి ఒక్క మానవుడిని ప్రేమించడం నేర్చుకోగలిగితే ఆ మానవ ఆత్మలు పరలోక రాజ్యంలో సుఖవంతమైన జీవనాన్ని జీవించగలుగుతాయి. కనుక మానవులకు మాత్రమే కుటుంబం ఏర్పాటు చేయబడింది. ప్రతి జంతువులకి గూళ్ళు ఉన్నాయి, బొరీలు ఉన్నాయి, చెట్ల తొరలు ఉన్నాయి, కొండ గుహలు ఉన్నాయి. కానీ కుటుంబాలు లేవు. మరి ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థ? ఈ కుటుంబ వ్యవస్థ కట్టబడటం కొరకే, ఈ కుటుంబంలో మనుషులు కలిసి బ్రతకడం కొరకే. పుట్టిన వెంటనే మానవుడు తిరిగి లేచేటువంటి స్థితిని కలిగి లేకుండా దేవుడు చేశాడనే సత్యం నీకు తెలుసా? పుల్లి నువ్వు సృష్టించావా? లేడిని నువ్వు పుట్టించావా? ఎవరు పుట్టించారు? దేవుడు కాదా? అలాగే దేవుడు నిన్ను పుట్టించలేదా? నీ కలిగిన పిల్లల్ని అలాగూ లేచి పరిగెత్తేట్లుగా ఆయన చేయలేడా? మరి ఎందుకు చేశాడు ఆయన? ఎందుకు చేశాడు? కలిసి బ్రతకడానికి. పసి పిల్ల మిని నాగు పుట్ట మీద ఆడుకోవాలి. నిన్ను ప్రేమించిన స్నేహితుడి దగ్గరకో, నువ్వు మాట్లాడుతున్న మాటలకి ఇదిగో తందాన కొడుతున్నటువంటి లేకపోతే నీ యొక్క పక్కనున్న స్నేహితురాల దగ్గరకో నువ్వు వెళ్ళేదితే వాళ్ళు నిన్ను పొగుడుతారే కానీ నీలో లోపాలు చూపించరు. అయినా వాళ్ళు ఎలా పొగుడుతారో తెలుసా? లేదులేయ్యా, నీకు నోరు కుదరదు కానీ మరీ ఆయనంత కాదయ్యా,
నీ చూపులు ఇదిగో ఏదో కొంచెం తేడాగా ఉంటాయి కానీ మరీ ఆమంత కాదమ్మా. నీలో లోపం చెప్తారు, నీ లోపం అంత లోపం కాదని చెప్పి ఎదుట వాళ్ళని పోల్చి మాట్లాడతారు. అంటే వాళ్ళు ఇంకా నీ మంచి స్నేహితులే. నీలో ఉన్న లోపం కొంతైనా చూపించారు, కొంతైనా లోపం చూపించారు. దయతో ప్రియ సోదరి సోదరులారా, 5-6 స్త్రీలు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆ స్త్రీలు హెచ్చిపిచ్చిగా మాట్లాడుకుంటారు. మాట్లాడి గంటల తరబడి మాట్లాడి వెళ్తా అంటారు. అయినా మనకెందుకు లేనిపోయిన పాపం ఓడగొట్టుకోవటం అని వెళ్తారు. అంటే అర్థమవుతుందా? వాళ్ళు అప్పుడు దాకా మాట్లాడింది పాపమని, అప్పుడు దాకా మాట్లాడింది దేవుడికి ఇష్టం లేదని. దయతో ప్రియ సోదరి సోదరుడా, చాలా జాగ్రత్తగా ఆలోచించి, దేవుడు ఆదాము చేతికి మంచి సృష్టిని అప్పగించారు. ఎలాంటి సృష్టి? పాలు విడిచిన పసి పిల్లవాడు మినినాగు పుట్ట మీద ఆడుకునేటువంటి గొప్ప సమాధాన పూర్వకమైన సృష్టి. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? దేవుడు నీకు ఇచ్చినప్పుడు మొదట్లో ఇచ్చిన కుటుంబం చాలా శ్రేష్టమైంది. నీకు వివాహం అయినప్పుడు భార్య వచ్చినప్పుడు ఆ జీవితం చాలా శ్రేష్టమైంది. దాన్ని ఏం చేసుకున్నావు సహోదరుడా? దాన్ని ఏం చేసావు సహోదరి? దయతో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు అంత శ్రేష్టమైన సృష్టిని ఆదాముకి ఇస్తే ఆదాము ఏం చేశాడు? ఆదాము సొంత ఆలోచనలతో దేవుడు చేయొద్దనే పని చేసి ఆ సృష్టిని చెదరగొట్టేసుకున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేసుకో. మనస్తత్వాలను జీవన విధానాలను క్షమించి ప్రతి మానవాత్మకు మన ప్రభు పరలోక రాజ్యమును దయచేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియ సోదరి సోదరులారా. దేవుని చిత్తాన్ని బట్టి మరలా దేవుడు నాకు అవకాశం ఇస్తే మరలా ప్రసంగంలో కూడా ఇదే వాక్యంతో కొనసాగడానికి ఇష్టపడుతున్నాను. భయంకరంగా కరోనా విజృంభించిన దినాల్లో ఉన్న కరోనా తెగుల్ని ప్రభు ఆయన దయ అయితే ప్రపంచం నుంచి తీసివేయనట్లుగా ప్రార్థించండి. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.